హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్లో వేసుకోవాలి. 4 ఫోల్డ్స్లో వేసుకుంది. పై పార్ట్, ఫ్రంట్ పార్ట్, కింద పార్ట్, బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ కిందకి ఉండేలా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆది కోసం ఇచ్చిన డ్రెస్ కొలతను తీసుకోవాలి. ఇక్కడ నెక్ నుంచి కింద వరకు లెంత్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిన విధంగా కాలర్ నెక్ నుంచి కాలర్ దగ్గర పక్కన నెక్ దగ్గర నుంచి లెంత్ తీసుకుంటున్నానండి. ఇక్కడ లెంత్ వచ్చి 39 ఇంచెస్ ప్లస్ ఖర్చు వచ్చి 1.5 ఇంచెస్, మొత్తం 41 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. షోల్డర్ వచ్చి 7.5 ఇంచెస్, అలాగే హార్మోల్ రౌండ్ కోసం 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. స్ట్రైట్ గా రావడం కోసం ఇక్కడ కూడా 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచెస్ ప్లస్ ఖర్చు 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పైనుంచి 14 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే 19.5 20 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని 14 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని 8.5 ఇంచెస్ చెస్ట్ కింద లూజు ప్లస్ ఖర్చు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజు 9.5 ఇంచెస్ ప్లస్ ఖర్చు 1 ఇంచ్ కలిపి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద 11 ఇంచెస్ ప్లస్ ఖర్చు 1 ఇంచ్ కలిపి 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైనుంచి మార్క్స్ ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చంక్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 3.2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఇలా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత లోపల ఇలా రౌండ్ గా లైన్ డ్రా చేసుకోవాలి. కింద పార్ట్ వచ్చి బ్యాక్ నెక్ కోసం కదండి. ఇక్కడ 0.7 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా 3 ఇంచెస్ దగ్గర ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ క్రాస్ గా లైన్ డ్రా చేయడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఇలా 1/2 ఇంచ్ దగ్గర ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా పైన పార్ట్ వరకు ఇలా నెక్ కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న భాగాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. కాలరు కటింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. షోల్డర్ దగ్గర ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వీడియోలో చూపిన విధంగా ఇలా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఇలా క్రాస్ గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు చంక వీడియోలో చూపిన విధంగా రెండు కలిపి ఇలా కట్ చేసి తీసుకోవాలి. మనం డ్రా చేసిన లైన్ మీద కట్ చేసుకొని తీసుకోవాలి. నడుము లూజ్ దగ్గర ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఈ చివరి వైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కట్ చేసి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోతుని స్టిచ్చింగ్ వీడియో చూసేటప్పుడు కట్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ ని వీడియోలో చూపిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి.
క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ అండి. ఇలా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇటువైపు కూడా 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 10 ఇంచెస్ దగ్గర నుంచి కింద వైపు 3 ఇంచెస్ దగ్గర డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ డౌన్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, అలాగే ఖర్చు వచ్చి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక రౌండ్ వచ్చి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి హ్యాండ్ ని. ఇలా 2 హ్యాండ్స్ ని కట్ చేసి తీసుకున్న తర్వాత చంక లోతు కోసం మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. చంక లోతు కోసం 1 ఇంచ్ విడిచిపెట్టి ఇలా 1/2 ఇంచ్ లోపలికి లైన్ డ్రా చేసుకోవాలి. పైన 2 క్లాత్‌ని తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్‌ని కట్ చేసుకొని పూర్తిగా ఒక టక్స్ పెట్టుకోవాలి. క్లాత్ 2 వైపులు ఒకేలా ఉంటుంది కాబట్టి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోవడం కోసం ఇలా ముందుగానే మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. రైట్ సైడ్ వైపు రైట్, రాంగ్ సైడ్ వైపు రాంగ్ గుర్తు వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం రండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఫ్రంట్ లోతుని 1/2 ఇంచ్ కట్ చేసి తీసుకోవాలి. అక్కడ చూపించేదాన్ని కనిపించదని ఇలా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా క్లాత్ ని ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ ఓపెన్స్ కోసం 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 8 ఇంచ్ వరకు ఇలా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్ లో వీడియోలో చూపిన విధంగా లెఫ్ట్ సైడ్ వైపు కాజా పట్టీ అండి. కాజా పట్టీ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచెస్ విడుతూ 9 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా కింద వైపు రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని 1/2 ఇంచ్ దూరంలో పైన కుట్టు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న 8 ఇంచెస్ వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక 8 ఇంచెస్ దగ్గర మనం ఎక్కడ వరకు కుట్టుకున్నామో అక్కడ వరకు ఇలా కత్తిరితో చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ ని వెనక వైపు నుంచి ఇలా తిరగదిప్పి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా క్లాత్ ని ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టి వేసుకోవాలి. అలా కుట్టడం బిగినర్స్ కి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా చిన్న ఫోల్డింగ్ వేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి పైన కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను చెప్పేది బిగినర్స్ కోసం అండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఇలా పైన చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ కోసం ఇక్కడ విడత వచ్చి 2.5 ఇంచెస్, లెంత్ వచ్చి 11 ఇంచెస్ ఉండేలా
ఇలా ప్యాంట్ క్లాత్‌ని తీసుకున్నానండి. ఇది కూడా రాంగ్ సైడ్ వైపు ఫ్రంట్ క్లాత్‌ని పెట్టి పావించి దూరంలో ఇలా కుట్టి వేసుకోవాలి. 8 ఇంచెస్ వరకు ఇలా కుట్టి వేసుకొని ఇక్కడ 8 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడ వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దారాలను కట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా కుట్టు వరకు ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి. ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత కింద వైపు ఉన్న క్లాత్‌ని ఇలా పైకి తీసుకోవాలి. ఈ చివరన వీడియోలో చూపిన విధంగా ఒక కుట్టు 8 ఇంచెస్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దారాలను కట్ చేసి తీసుకున్నాక ఈ చివరన ఫోల్డింగ్ వేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలని మీకు చెప్తున్నానండి. లేకపోతే డైరెక్ట్‌గా ఫోల్డింగ్ వేసుకొని అయినా కుట్టి వేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చెప్పిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని పైన కుట్టి వేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా క్లాత్‌ని పెట్టి ఈ చివరన కుట్టి వేసుకోవాలి. ఇలా క్లాత్‌ని ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్‌గా పెట్టుకుంటే సెంటర్‌లోకి వస్తుందండి. ఇలా ఇక్కడ వరకు క్లాత్‌ని పెట్టుకొని మనకి ఎంతవరకు క్లాత్ కావాలో అంతవరకు ఉంచుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కొంచెం క్లాత్, అటువైపు కొంచెం క్లాత్ ఫోల్డింగ్ వేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా సెంటర్‌కి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా చివరన కుట్టు వేసుకోవాలి. బిగినర్స్ కూడా కుట్టుకునేలా ఎంతో ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నుంచి మీరే కుట్టుకుంటారు. ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిన విధంగా మనం 8 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాం. దానిపై కొద్ది వరకు ఇలా కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టి వేసుకొని దానిపైన ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. ఇక్కడ పైన ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నెక్‌తో సమానంగా ఉండేటట్లు చూసి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసి తీసివేయాలి. బ్యాక్ పార్ట్‌ని తీసుకొని రైట్ సైడ్ వైపు కిందకి, రాంగ్ సైడ్ వైపు పైకి ఉండేలా తీసుకొని షోల్డర్‌లను కలుపుతూ జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్‌ని జాయింట్ చేసుకున్న తర్వాత వీడియోలో చెప్పిన విధంగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు లోపల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దారాలు లెగవకుండా బావుంటుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. మన దగ్గర ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఇప్పుడు హ్యాండ్స్ చివరన బోటు కోసం ఇలా 1 ½ ఇంచెస్ ఉన్న క్లాత్‌ని తీసుకొని పైకి ఇలా కుట్టి వేసుకోవాలి.
ఇలా రాంగ్ సైడ్ వైపు కుట్టి వేసుకున్న తర్వాత క్లాత్ ని తిరగదిప్పుకోవాలి. నేను ఇలా తీసుకున్న క్లాత్ ని తిరగదిప్పుకున్నానండి. ఇలా తీసుకున్న క్లాత్ ని ఇలా తిరగదిప్పుకున్నాక హ్యాండ్ చివరన రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న క్లాత్ ని పైన పెట్టి కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే గూట్ల రెడీ అయిపోతుందండి. ఇలానే 2 హ్యాండ్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ 2 హ్యాండ్స్ ని రెడీ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ లోతుని చూసుకుంటూ పైన గోటు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ ని రెడీ చేసుకున్న తర్వాత డ్రెస్ రైట్ సైడ్ వైపు హ్యాండ్ రైట్ సైడ్ ఉండేలా వేసుకొని రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని పైన కుట్టి వేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలా పెట్టుకొని పైన కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలానే 2 హ్యాండ్స్ ని జాయింట్ చేసుకుని పైన కుట్టి వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటూ క్లాత్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటూ 2 టక్స్ ఒకే దగ్గర వచ్చేలా ఇలా పిన్ పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర పిన్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ ఇలా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టి ఇలా పైన కుట్టి వేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టి పైన కుట్టి వేసుకుంటే సరిపోతుందండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తుందండి. 2 ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుంచి ఇలా కుట్టి వేసుకోవాలండి. 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని పైన కుట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ గట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కుట్టి వేసుకోవాలండి. 1 ఇంచ్ దగ్గర కుట్టి వేసుకున్నాం కదా, అదే కుట్టు పైన ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇలా పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మటుకు దానిపైనే కుట్టు ఉండాలి, పక్క రాకూడదు. ఇలానే 2 వైపులు జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపు క్లాత్ ని లోపల వైపు ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చివరన కూడా ఒక కుట్టి వేసుకోవాలి. ఇలా 2 వైపులు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ వేసుకొని సైడ్ కట్స్ కోసం ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టి వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఇలా పీస్ మిల్క్ తో లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఇలా లైన్ డ్రా చేసుకుని దానిపైన కుట్టి వేసుకోవాలి. అప్పుడు సింపుల్ గా కుట్టేయచ్చు.
ఇటువైపు కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చివరన కూడా ఇలా కుట్టి వేసుకోవాలి. ఇలా ఎంతో సింపుల్ గా డ్రెస్ ని కుట్టి వేసుకోవచ్చండి. మన పిల్లల కోసం మనమే డ్రెస్ ని యూనిఫామ్ ని రెడీ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వటం వలన డ్రెస్ ని తిరగదిప్పేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు కాలర్ కోసం ఇలా ఫ్రంట్ హార్ట్ 2 క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా ఇలాగా క్లాత్ ని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చిందండి. మళ్ళీ కొలిసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ 2 నెక్కలను కలిపి ఇలా కాలరు మొత్తం వెనక నెక్కును కలిపి చూసుకోవాలి. నాకు ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ బకరం పేపర్ తీసుకున్నానండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. దీని లెంత్ వచ్చి 7 ఇంచెస్, విడ్త్ వచ్చి 5 ఇంచెస్ అండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను బ్యాక్ నెక్ కోసం. ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం ముందు కట్ చేసుకున్న పీస్ ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ పీస్ ని లెంత్ వచ్చి 3.2 ఇంచెస్ కదండి. ఆ 3.2 ఇంచెస్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా పెట్టుకొని దీని చివరన లైన్ డ్రా చేసుకోవాలి. మనకు నెక్ లెంత్ వచ్చి 3.2, అలాగే నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ కదండి. లెంత్ కిందకు ఇలా ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం లెంత్ వచ్చి 9 ఇంచెస్ రావాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం లెంత్ వచ్చి 9 ఇంచెస్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇలా 9 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకోసారి కొలుచుకొని చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా జాగ్రత్తగా కొలుచుకుంటే 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లోపలికి ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చివరన చిన్న రౌండ్ గీసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి వస్తుంది కదండి. బకరం కదలకుండా పిన్నులు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. కాలర్ నెక్ మొత్తం లెంత్ వచ్చి 18 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్యాంట్ క్లాత్ని తీసుకొని దానిపైన ఈ బక్రాన్ని వేసి ఐరన్ చేసుకోవాలండి. ఈ క్లాత్ లెంత్ వచ్చి 14 or 15 ఇంచెస్ లెంత్, 5 or 6 విడ్త్ ఉంటే సరిపోతుందండి. ఆ క్లాత్ని తీసుకొని దానిపైన బక్రాన్ని వేసుకుని ఇలా ఐరన్ చేసుకుని పైన 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత
బకరం క్లాత్‌ని ఇంకో క్లాత్ పైన పెట్టుకోవాలి. ఇలా బకరం చివరన బీస్ముక్‌తో గీసాము చూడండి. అక్కడ బకరం చివరన ఇలా అంచున కుట్టు వేసుకోవాలి. బకరం మీద వేయకుండా బకరం పక్కనే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక దీని చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచి మిగిలిన క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. లోపల వైపు ఇలా పావు ఇంచ్ క్లాత్ నుంచి మిగిలిన క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు లోపల చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత క్యాన్వాస్ ని రివర్స్ చేయాలి. ఇలా క్లాత్ ని రివర్స్ చేసుకున్న తర్వాత మొనలు నీట్ గా వచ్చేటట్టు కత్తెరతో ఇలా మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన అరేంజ్ చేసుకోవాలి. లేదంటే పిన్నులు పెట్టి క్లాత్ జరగకుండా పిన్నులు పెట్టుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్నులు పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిన్నులు పెట్టుకున్న తర్వాత ముందుగా కుట్టుకున్న దాని పక్కనే ఇలా బేస్ ముక్కతో లైన్ డ్రా చేసుకోవాలి. పావు ఇంచ్ క్లాత్ విడిచిపెట్టి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ముందుగా ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ ని తీసుకొని ఇలా చివరి నుంచి సరి చేసుకుంటూ వచ్చి మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వైపు కాలర్ ని ఇలా పెట్టి ఇక్కడ నేను చూపిస్తుంది ఇది పైకి ఉంది రాంగ్ సైడ్ వైపు అండి, లోపలికి ఉంది రైట్ సైడ్ వైపు. ముందుగా బీస్ ముక్కతో లైన్ డ్రా చేసుకుని పావించి విడిచిపెట్టాం కదండి, మనం డ్రా చేసుకున్న లైన్ పైన కుట్టు వేసుకోవాలి. కాలర్ కి మనం సెంటర్ పాయింట్ టక్స్ పెట్టుకున్నాం కదా, అదండి డ్రెస్ సెంటర్ పాయింట్ టక్స్ ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలి.
మనం డ్రా చేసిన లైన్ పైన చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిన విధంగా కాలర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టి వేసుకోవాలి. నెక్ క్లాత్ లోపలికి పెట్టి ఇలా కాలర్ పైన కుట్టుకోవాలి. ఇప్పుడు కాలర్ పైన కూడా ఈ చివరన అంచున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వరకు మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మీ డౌట్ క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అంతేనండి, యూనిఫామ్ ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే బిగినర్స్ కూడా కుట్టుకునే విధంగా ఈ వీడియోలో చూపించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.